బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పువ్వులు బాగా వికసించే కాలంలో జలవనరులన్నీ సమృద్ధిగా పొంగి పొర్లుతాయి. ఇదే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటుంది. ఈ సంబరాలు జరుపుకునేవారు అంతటా స్త్రీలు బొడ్డెమ్మ అంటే మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మని బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. బతుకమ్మకి 9 రోజులు 9 రకాల పలహారాలు సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ అని అమావాస్య నాడు చేస్తారు. ఈరోజు ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం ఉంటుంది. రెండో రోజు అటుకుల బతుకమ్మ, చప్పటి పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం చేస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం చేస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, పాలు, బెల్లం, నానేసిన బియ్యం ప్రసాదంగా సమర్పిస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మకి బియ్యం నానబెట్టి తీసి దంచి లేదా విసిరి అట్లు, దోశలు పలహారంగా పెడతారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు బతుకమ్మని పేర్చి ఆట ఆడతారు, కానీ ఈరోజు ప్రసాదం ఏమీ ఉండదు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. సకినాలు చేసే పిండి పదార్థాన్ని చిన్న చిన్న వేపకాయలంత పరిమాణంలో వేపకాయలుగా ముద్దలుగా చేసి నూనెలో వేయించిన వంటకాలని ప్రసాదంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారు చేసిన పలహారం పెడతారు. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. 5 రకాల సద్దులు, పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి తురుము, నువ్వుల పొడి, రకరకాల సద్దులన్నీ ప్రసాదంగా 9 రోజుల బతుకమ్మల్ని చేసి పలహారాలతో ఇంటి ముందు పెట్టుకుని ఉయ్యాల పాటతో ఆడతారు. పువ్వులు చెరువుల్లో వేయడంలో ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు ఆయుర్వేదంలో ఔషధ విలువలు కలిగినదే. పువ్వులు నీటిలో చేరి కాలుష్యాన్ని నివారిస్తాయని శాస్త్రాల్లో చెప్పారు. బతుకమ్మని బిడవకుండా కూడా ఒక పద్ధతి ఉంటుంది. మోకాళ్ళ వరకు నీళ్ళల్లో దిగాక నీటి మీద బతుకమ్మ పళ్ళెం ఉంచి ఇంకా కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మని ఉంచి ఆ పళ్ళాన్ని మెల్లగా కిందికి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మని అలలతో ముందుకు నెట్టి వెనక్కి తిరిగి వస్తూ పళ్ళెల్లో కొన్ని నీళ్లు తెచ్చి అందరి మీద చల్లుతారు. నీళ్లు చల్లాక తెచ్చుకున్న ప్రసాదం ఒకరికొకరు పంచుకుంటూ ఇచ్చుకుంటి వాయనం, పుచ్చుకుంటి వాయనం అనుకుంటూ అందరూ ఒకచోట కూర్చుని ప్రసాదం తీసుకుంటారు. ఇది పల్లెపడుచుల పండగ బతుకమ్మ వేడుక. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయని, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంచుతాయని, ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడతాయని కూడా విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. మన వేదాలన్నీ కూడా ఇవే చెప్తున్నాయి. భారతీయ సంప్రదాయంలో ఇలాంటి పండగలు ఎన్నెన్నో ఉన్నాయి.